మరణం అందరి సమస్య, మహానుభావుల సమస్య కూడా, మహాత్ముల సమస్య కూడా మరణం. ఎందుకంటే మహాత్ములు మహానుభావులు కూడా మరణాన్ని జయించలేకపోయారు. ఈ రోజున ఈ దేశంలో ఉన్న ఏ మతంలోకైనా, లేక ఇతర దేశాల్లో ఉన్న ఏ మతంలోకైనా, వాటి మత గ్రంథాల్లోకైనా మీరు వెళ్ళి చూడండి, ఒక్క నాదుడు, ఒక్క వ్యక్తి మీకు మరణం గెలిచిన వాడు దొరకడు. వాళ్ళు రాసుకున్న పత్రాల్లోనే, వాళ్ళు రాసుకున్నటువంటి శాస్త్రాల్లోనే దొరకనే దొరకదు. మీకు గుర్తుండుంటుంది, మన ఎప్పటిదో శ్లోకం, ఒక ఉపనిషత్తులో శ్లోకం, ముండకోపనిషత్తులో శ్లోకం, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. 3 సమస్యల్ని ఏకరువు పెట్టారు మన పూర్వీకులు. ఒకటి, మా మొదటి సమస్య అసత్యం, సత్యం తెలియట్లేదు. మా రెండవ సమస్య అజ్ఞానం, జ్ఞానం ఏంటో తెలియట్లేదు. మా మూడవ సమస్య మరణం లేని జీవితం మాకు కావాలి, అప్పుడే మాకు శాంతి. ఇది అందరి సమస్య. 2000 సంవత్సరాల క్రితం ఆ మొదటి పునరుద్ధాన దినాన యేసుక్రీస్తు వారు ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాడు. మరణం అనేది ఆ రోజున ఆయన మరణంలో మింగివేయబడింది. తన మరణంతో మరణాన్ని మింగివేశాడు ఆయన. తన చావుతో చావుకి చావు దెబ్బ కొట్టాడు ఆయన. ఇది జరిగింది 2000 సంవత్సరాల క్రితం. మరణిస్తే అందరి పండుగ అది. అది ఒక క్రైస్తవుడి పండుగ కాదు, అది ఒక హైందవుడికి పండుగ, అది ఒక ముస్లింకి పండుగ, అది ఒక సిక్కువాడికి, ఒక బౌద్ధుడికి, ఒక జైనుడికి, ఒక నాస్తికుడికి కూడా పండుగ. మరణించాలని ఎవరు కోరుకుంటారు? మరణం అందరికీ అశుభమే, కానీ ఆ మరణాన్ని మింగివేసిన రోజు